ఆహ్లాదకరమైన కొండ నడుముల అందాలు. సొంత ఊరి నుంచి దూరంగా ప్రకృతి ఊడిలో ఉంటూ కనీస సదుపాయాలు లేకుండా అడవి తల్లిని నమ్ముకుంటూ ఉంటున్న మా గిరిజనుల జీవన విధానం ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాము. రండి, స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. హలో అండి, నా పేరు సంజు. నా పేరు తనేష్. అందరూ బాగున్నారు కదా? హాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ట్రైబల్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. అయితే ఒక ఊర్లో అనమాట, ఒకరు వాళ్ళు బతకడానికి బతుకు తెరువు కోసం వాళ్ళు అక్కడ సాగు చేయడానికి ఏం లేదు అంటే, మా భాషలో చెప్పాలంటే కొండ పెండలి అని వాళ్ళు ఆ ఊరిలో ఉండేవారండి. అయితే మంచిగా ఆలోచించి అడవి మధ్యకు వచ్చి వాళ్ళు జీవించి అక్కడ అడవిని బలై చేసి పంట అయితే వేసుకొని వాళ్ళు జీవిస్తున్నారండి. మ్యాక్సిమం ఒక 15-20 ఊర్లు దాటేసి ఆ అడవి మధ్యలో వాళ్ళు జీవిస్తున్నారండి. మేమైతే చాలా కష్టపడి ఆ కొండ ఎక్కి బండి అయితే మేము తెచ్చాము, ఇదో కొండ వరకు అంత కష్టపడి ఎక్కేసి వచ్చాము. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో, వాళ్ళు ఏం పంట వేసారో వాళ్ళు వెళ్ళి చూద్దాం, దగ్గరికి వెళ్దాం. ముందుగా మనం ఆ కొండకి వెళ్ళాలంటే ఈ ఊరు నుంచి మనం కొండ రోడ్డు అండి వెళ్ళాలి. ఇది మట్టి రోడ్డు, కొద్దిగా భయంకరంగా ఉంటుంది వెళ్ళటానికి. అయినా సరే మా గిరిజనులు అలవాటు పడిపోయి మేమైతే చాలా సులువుగా వెళ్తామండి. రోడ్డు అయితే ఇలా పైకి ఇంకా వెళ్తుందండి. మనం ఈ కింద నుంచి వచ్చాము. యాక్చువల్గా అయితే వాళ్ళు కొండకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వరకే వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తాం నడుచుకుంటూ. మేమైతే చూడండి లోపలికి తీసుకెళ్ళాము, కొద్దిగా లోపల వరకు తీసుకెళ్ళేసి కొంత దూరం తీసుకెళ్ళేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము మేము. చూసారు కదండి రోడ్డు అయితే ఏ విధంగా ఉండేదో, ఎంత చాలా దారుణంగా ఉంది. ఇదైతే రోడ్డు కాదండి, ఇది వీళ్ళు కొండకి వెళ్ళటానికి వీళ్ళు తవ్వుకున్నారనమాట. అంటే జేసీబీతో అవన్నీ బాగా చేసుకున్నారు. అయితే మేము ఇప్పటి వరకు అయితే మేము బైక్లో వచ్చాము, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కొండ అండి, ఇది జీడి తోట బాగా వేసారు. మళ్ళీ పైనాపిల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలండి. అడవి మధ్యలో అయితే ఉన్నామండి. చూడండి చెట్టు పనస ఫుల్గా ఉన్నాయి. జీడి తోట ఇది చాలా కూల్గా ఉంది. మంచి ఎండ టైం వచ్చాము. టైం అయితే చూడండి 11-15 అయింది. మంచి ఎండ టైం వచ్చాము, కానీ చెట్ల వల్ల చాలా కూల్గా ఉంది. హ్యాపీగా నడుచుకుని వెళ్తున్నాము. చూడండి ఈ చెట్టు పనస అయితే చాలా ఎక్కువ కాసింది, చాలా బాగుంది. చూడండి చెట్టు పనస కూడా పండిస్తున్నారు ఇక్కడ. కూడా పండిస్తున్నారు. చూడండి బాగానే వచ్చింది ఈ సంవత్సరం కూడా. చూసాము డౌన్లో ఉంది. దారి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత హైట్లో ఉన్నామంటే ఇదంతా డౌను పోతున్నాడు బాగా నొక్కుంటూ. ఇదైతే అరటి తోట అండి, అంటికాయ తోట. చూడండి
ముదిరిపోయిన ఇక్కడ ఫుల్గా నేను తెలుసుకుంది ఏంటంటే ఫుల్గా ఇక్కడ సీప్రో అండ్ జీడి తోట ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో చూసింది అయితే ఇంకా వెళ్తున్నాము, చాలా దూరం వచ్చాము, మళ్ళీ వెళ్తున్నాము. ఈ కొండ అయితే మొత్తం ఫైనాన్స్ వేస్తారు చూడండి. కిందవరకు వేస్తారు ఇవన్నీ అంటుగాల. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం కొండ. ఇప్పటివరకు ఏటవాలుగా నడుచుకొని వచ్చాము, ఇప్పుడైతే మళ్ళీ కొండ ఎక్కుతున్నాము. నేనైతే కలిసిపోయాను. యువతల ఒక దారి ఉంది, మరి అవతల వెళ్ళిపోతున్నాం. వాడు అవతలకి వెళ్ళిపోతామా, వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు, అక్కడ ఉంటున్నారు చూద్దాం. ఫోన్లో అడుగుతున్నాడు ఎక్కడ మీరు ఉంటున్నారు అనేసి. అడిగేసి వెళ్ళిపోతున్నాడు. తాతయ్య దగ్గర అయ్యారా ఇంత కొండ మీద ఇక్కడ మేక ఉంది, మేక తీసుకెళ్తుంది. ఇది సూపర్ తోట. ఇవే చూపిస్తామండి, ఇవే చూడడానికి వెళ్దాం. సో మనం ఇది జారిపోతాము, ఇది ఆకులు జాగ్రత్తగా కాదు, ఏమైనా గుర్తొస్తుందో జారిపోద్ది. మేమైతే ఇంకా దగ్గరికి చేరలేదండి, అది ఇంకా కొంత దూరం ఉంది. అయితే మేము వెళ్ళే దారిలో మంచి వ్యూ పాయింట్ వచ్చింది. నేను ఇప్పుడు చూపించింది ఇంకో పక్క వ్యూ పాయింట్ అండి. ఇప్పుడు చూపించేది ఆపోజిట్లో ఉన్న వ్యూ పాయింట్. చూడండి పిక్కులు కాసింది. ఈ నేతవి మేమైతే కర్రీ వండుకుంటాం ఇంట్లో. చూడండి, ఈ నేతవి కర్రీ వండుకుంటాము. టైం అయితే 10:34 అయింది. చేరామండి, చూడండి అదే ఆ పాకిళ్ళు అనమాట. మా భాషలో అయితే పాకిళ్ళు అంటాము. ఈ విధంగా వచ్చేసి కొండల్లో బతికే వాళ్ళని పాకిళ్ళు చేసుకొని ఈ విధంగా ఉంటున్నారనేసి మేమైతే అంటాము. చూసారు అక్కడ అదేనండి ఇల్లు. అయితే మనం అక్కడ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చిన వెంటనే కుక్ ఏమో మాకు వెల్కమ్ చెప్తుందండి. చూడండి, వచ్చిన వెంటనే మీకు చూపిస్తామండి. ఇది రేకిల్ కదా, ఎండాకాలంలో పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇది పడుకోవడానికి అండి. నేచురల్ అంటే అరటికాయ ఆకలితో చేశారు. ఇది అంటికాయ చూడండి, చల్ల గుంటలు ఇక్కడ పడుకోవచ్చు. అసలు చూడండి, పైకి చూడండి అంతా ఇది అంటి చెట్టే ఆకలితో చేశారు. ఇది సైడ్ మొత్తం ఇవ్వచ్చు చూడండి, చల్లగా ఉంది. అదండి మళ్ళీ రేకుల్లో చూద్దాం. వచ్చినండి చూడండి, ఇది నొయ్యి ఉంది. నాకు అర్థమైపోయింది, ఇంత హైట్లో కూడా నొయ్యి ఉంది. చాలా ఉందంటే నొయ్యి ఉంటుంది. అలాగే దీంతో పెరుగుతుంది వాటర్ అన్నీ. క్యాన్ వాటర్ మొత్తం నిండుగా ఉన్నాయి. ఇవైతే ఖాళీ అయిపోయినాయి. ఈ చీపురు లోపల రండి పెద్ద ఇదండి వాటర్, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి. వంట చేయడానికి ఇది పొయ్యి అండి, పొయ్యి. టమాటా, ములంకాయలు అక్కడ ఉంచడానికి, అంటే అన్నం ఉంచడానికి. ఇవి పడుకోవడానికి చూడండి, చూపించరా. మా బామర్ది బాగాలేదు, అందుకే పడుకుని పోయాడు. కాదు దోమలు నైట్ కరవా? లేదు, దోమ ఎందుకు దోమ తెరేసుకున్నారు? గాలి వేస్తుంది కదా, అందుకే. గాలి వేస్తుంది సార్.
చూడండి ఇంత చిన్న పాకలోనే ఓపెన్గా, అంటే అడవి మధ్య ఎవరు రారు కదా, అందుకనేసి అడవి మధ్యన ఎవరు రారు కాబట్టి ఇంత అడవి మధ్యలో ఎవరు రారు కనుక ఓపెన్గా ఉంది. చూడండి ఏమీ రావు, సొంతంగా ఉండొచ్చు, అందుకే ఓపెన్గా ఉంది. కూడా ఇప్పుడు నేను ఈడు కొడుకేస్తున్నాడు. ఈడు ఇప్పుడు చూసారు కదండి వాటర్ తేడానికి బిండీలు అవన్నీ క్యాన్లు అవన్నీ చూసారు కదండి. కానీ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వాటర్ తెస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాము. ఎంత దూరం ఉంటుందో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మీకు చూపిస్తామండి. మేము వాటర్ దగ్గర వెళ్ళే దారిలోని ఇంకో పాకిల్లు కనిపించిందండి. ఆ ఇల్లు నుంచి ఈ వాటర్కి వెళ్ళే దారి మధ్యలో పాకిలు కనిపించిందండి. మీరు ఒకటి గమనించాలండి, ఒకప్పుడు మా గిరిజనులు ఎక్కువగా పాకిళ్ళు అంటే పూరిళ్ళు ఉండేవి. ఇప్పుడు జనరేషన్ పెరిగింది, అప్డేట్ అయింది కాబట్టి ఎక్కువగా రేక్ సెట్లు వేసేసుకుంటున్నారు. అడవి మధ్యలో కూడా చూడండి ఎంత దూరం వచ్చేసి ఈ విధంగా రేక్ సెట్లు వేసుకుంటున్నారు. చూపిస్తాను ఇది కూడా నుంచి. వీళ్ళు కూడా చక్కగా బాగా చేసుకున్నారు. కింద అయితే సిమెంట్ కూడా వేసారు వీళ్ళైతే. వావ్, కూర్చోడు వాటర్కి అన్నిటికీ కూర్చోడానికి కూడా ఉన్నాయి. దుప్పట్లు కూడా ఉన్నాయండి. అక్కడ మా వాళ్ళు ఉండే దగ్గర నుంచి ఇప్పటికి 1 కిలో దాటాము. బ్రదర్ తీసాడు, మళ్ళీ ఇంకో ఇల్లు ఎదురైంది. ఈత గోడ మొత్తం మట్టి గోడతో కట్టేశారు. ఆ నొయ్యి ఎక్కడ ఉందో కానీ ఇల్లులు అయితే ఎదురవుతున్నాయి. నీళ్ళులైనాయా? మేమైతే 1 కిలో అనుకున్నాము, లోపల వచ్చరికి ఇన్ని హౌసెస్ కాలం వేశారు. వీళ్ళైతే ఎవరు లేరు, పనికి వెళ్ళిపోయినట్టున్నారు. మనోడైతే నడిచి అలిసిపోయాడు. కనిపించట్లేదు, ఎక్కడ ఉందో తెలియదు. ఇంకా మేమైతే వాటర్ వాళ్ళు తీసుకునే దగ్గర ఇస్తామండి. చూడండి అక్కడ చిన్న పాకెట్ ఉంది. వీళ్ళు అయితే వాళ్ళైతే పరతో కట్టుకున్నారు. పూరీలు కాదు, డబ్బులతో కాదు, రేకులతో కాదు, ఏకంగా పరతో కట్టేసుకున్నారు. వీళ్ళకి దగ్గరగా వాటర్ అయితే వీళ్ళ సౌకర్యం ఉందన్నమాట, బాగా సదుపాయము. దగ్గరకు వచ్చాం చూడండి. ఇక్కడే బట్టలు ఉతకడము అన్నీ చేసేస్తున్నారు. చూడండి ఎంత సదుపాయమో, మామూలుగా చల్లగా ఉంది. ఇదే వాటర్ అండి. తీసుకెళ్ళిపోయారు. చూడండి సిమెంట్ శుభ్రంగా బాగా చేసుకున్నారు వీళ్ళు. బాగానే సదుపాయం చేసుకున్నారండి, బాగుంది. వాటర్ ఎలాగుందో టేస్ట్ చేస్తాను ఇప్పుడు. అమృతం లాగా ఉందరు నిజంగానే. మనం మోటార్ వేసుకొని తాకి మా వాటర్ కానీ బాగుంది. ఫుల్గా ఉంది వాటర్ అయితే. ఇంత ఎండలో కూడా చల్లగా ఉందంటే ప్యూర్ నేచురల్ వాటర్ అది. మొత్తానికి దగ్గర 1 కిలోమీటర్ పైన నడిస్తే కానీ చేరలేదు, మామూలుగా వేసిపోలేదు. ఎండ అయితే దారుణంగా ఉంది, చాలా టెంపరేచర్. అసలు మొబైల్ కూడా వీడియో తీసుకోవడానికి ప్రతిదానికి టెంపరేచర్ అయ్యి అని చూపించేస్తుంది. చాలా ఇబ్బంది పడిపోయాము. కొన్ని క్లిప్లు అయితే మిస్ అయిపోయాయి కూడా. అయితే ఇందాక వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే, నొయ్యి ఈ అక్కడంతా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనేసి అన్నారు.
మేము వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నిజమేనండి, వాళ్ళు చెప్పింది రైతే. ఇదండి దారి యువతల ఉంది. ఈ యువతల కొండ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ నోయే తాగుతారు, అవతల కొండ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ నోయే తాగుతారు. అవతల దారి ఉంది, ఇక్కడే తాగుతారు. ఈ నోయే సెంటర్లో చేసుకున్నారు నొయ్యి. అవతల మనం ఇందాక అటు నుంచి వచ్చాము, అవతల వాళ్ళు కూడా ఇక్కడే వస్తారు. ఈ కింద నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడే వస్తారనమాట. అంటే 4 సెంటర్లు ఈ నొయ్యి తాగుతారు వాళ్ళు. చాలా దూరం, ఒక్కొక్కరికి 1.5 కిలోమీటర్స్ నుంచి వాళ్ళు నడుచుకుని వచ్చి వాటర్ అయితే తీసుకుని వెళ్తారు వాళ్ళు. వాటర్ చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. లోతు అయితే పెద్ద లోతుగా లేదు, చూపించదు. లోతు అయితే అంత లోతు లేదు కానీ ఇంకిపోదండి. ఇది ఎండాకాలం అయినా బాగానే వస్తుంది వాటర్. అట్ట కనుక్కున్నాము, వాటర్ అయితే ఇంకిపోదు, ఇలాగే ఉంటుంది. లోతు లేకపోయినా సరే ఇలాగ ఉంటుంది. ఎందుకంటే ప్యూర్ అలాగ క్రియేట్ అయ్యేసి వస్తుంది అనమాట ఇది వాటర్. ఎక్కడ వరదలకి దానికి ఏం రాదు, చాలా బాగా వస్తుంది. ఇది ఎందుకు కప్పారంటే ఇందులో పైప్ ఉంది, సౌండ్ చూడండి. ఈ పైపు వాళ్ళ కింద ఉన్న వాళ్ళు డౌన్లో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళారనమాట. ఇది సౌండ్ వస్తుంది. వేడి అన్నం, చల్లగా అన్నం కాదు. సరిపోద్ది సరిపోద్ది. తర్వాత ఆకుకూరండి ఇది, మా గిరిజనుల ఫేవరెట్ కర్రీ ఇది. బోతంగి కర్రీ అనమాట అంటాం దీన్ని. మీరేమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది. మనోడు తిండు, నేనైతే తిన్నాను, చిన్నప్పటి నుంచి తినట్లేదు. వీడియో అయితే ఇంతేనండి. అయితే మేము ఇక్కడికి వచ్చేసి మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా, మేము ఉంటున్న విలేజ్ కాకుండా ఇక్కడ చాలా గాలి అయితే బాగా వేస్తుంది, చల్లగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇందాక చూపించాం కదండి వాటర్కి వెళ్ళేటప్పుడు, అక్కడ మాకు కనిపించారనమాట కొందరు. వాళ్ళందరూ మాకు చక్కగా పలకరించారు. మళ్ళా మాకైతే భోజనం పెట్టారు. భోజనం కూడా చేసేటప్పుడు వీడియో చూసారు మీరు. అయితే ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లం అండి మేమైతే గమనించింది. ఫస్ట్ అయితే వాటర్కి వెళ్ళడానికి చాలా దూరం అండి వీలైతే. ఇంకో 2 ఇళ్ళు అయితే వాళ్ళ దగ్గరే పర్లేదు, స్నానం చేయడానికి వెళ్ళేసి వస్తారు. కానీ వీలైతే మేము వచ్చిన వాళ్ళ దగ్గర అయితే చాలా దూరము. సెకండ్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడట చాలా సౌండ్ వస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే మధ్యాహ్నం 3 గంటలు 2 గంటలు స్టార్ట్ అవుద్ది గాలి అనమాట. ఆ గాలి వీచే సౌండ్ మామూలుగా దారుణంగా రాదట. నైటు ఫుల్ గాలి వేస్తుంది. మళ్ళీ పొద్దున్న 3 గంటల వరకు ఆ సౌండే, గాలి గట్టిగా సౌండ్ వస్తుంది అనమాట. అదొక ప్రాబ్లం అనేసి చెప్పారు మాకైతే. ఇదండి వీడియో అయితే. మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, సరేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఒక హైప్ ఇవ్వండి, లైక్ కొట్టకపోయినా పర్లేదు కానీ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు, మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.